దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం చిన్న కథలా మీకు చెబుతాను. ఈ యొక్క సందర్భం అంతా కూడా చాలా జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోద్ది. ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో ఎలాగ మనం ముందుకు నడవాలో కూడా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు బహువృద్ధుడైపోయాడు. వృద్ధులైన తర్వాత తనకు వెంట కలగడానికి, శరీరం కంఫర్ట్ చేయడానికి ఎవరు లేకపోతే ఆ దేశమంతా తిరిగి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి ఆయన సముఖం ముందు ఉంచినప్పుడు రాజు అయితే ఆమెను కూడలేదు, కానీ చక్కగా ఆమె పరిచర్య చేస్తూ ఉండేది. ఆమె పేరు అబీషగు. ఆమె ఇశ్రాయేలు దేశంలోనే సూనేము అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. అయితే ఈ దావీదు ఎప్పుడైతే వృద్ధుడైపోయాడో ఒక భార్య కుమారుడు అదోని అనేటువంటి వాడు గర్వించి రాజుగారికి చెప్పకుండానే నేనే రాజునవుతాను, ఎందుకంటే నా ఇంటికి నేను పెద్దవాడిని కాబట్టి నా తండ్రి ఇంటికి నేనే రాజునవ్వాలి అని చెప్పేసి అనుకొని గుర్రాలను, రౌతులను తనకు ముందుగా పరిగెత్తించడానికి ఒక 50 మంది మనుషులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అభిషేకించాలి కదా, ఎవరు అభిషేకిస్తారు? మరి సైన్యాధిపతి ఉండాలి కదా, ఎవరు చేస్తారు అనుకుని ఇవన్నిటిని రెడీ చేసుకుంటున్నాడు. అయితే అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతను బహు సౌందర్యం గలవాడు. అతని తండ్రి నీవు ఇలాగును ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతను బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి వ్యక్తి. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అయితే అతడు అబ్షాలోము కన్నా చిన్నవాడు ఈయన. అయితే ఆయనకి అతడు సెరూయా కుమారుడిని యోవాబుతోనూ యాజకుడిని అబ్యాతారుతోనూ ఆలోచన చేసి అంటూ ఉన్నాడు. వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి. చూడండి, యోవాబు తండ్రి అయినటువంటి దావీదు గారికి సైన్యాధిపతిగా ఉన్నాడు, అబ్యాతారు యాజకుడిగా ఉన్నాడు. వాళ్ళిద్దరినీ కూడా అదోనియా పిలిచి సహాయం చేయండి రండి అనేసి అంటే వాళ్ళు కూడా ఈ అదోనియా పక్షాన ఉన్నారు. మరి ఈ విషయం రాజుగారు తెలుసా అంటే తెలియటం లేదు. రాజుగారికి ఏమీ తెలియలేదు విషయం, ఎందుకంటే బహువృద్ధుడై ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే మరి ఇంకా అక్కడ మరికొంత యాజకులు ఉన్నారు. ఇంకను సోదోకని యాజకుడు ఉన్నాడు, బెనాయా ఉన్నాడు, మరి నాతాన్ ఉన్నాడు ప్రవక్త, షిమి, రేయాబు, దావీదు యొక్క సూర్యులు ఉన్నారు, అదోనియాను ఎవరిని కూడా పిలవలేదు ఆయన. పిలవకుండా ఓన్లీ యోవాబును అబ్యాతారును పిలుచుకొని గుర్రాలను, రథాలను తీసుకొని 50 మందిని ముందుని పరిగెత్తించుకుంటూ ఆయన పరుగులెడుతూ ఉన్నాడు. అయితే ఎలాగ చేస్తూ ఉంటే ఈ విషయము మరి బత్షెబా గారికి తెలిసింది. నాతాను ప్రవక్తకు తెలిసింది. నాతాను ప్రవక్త బత్షెబా దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, అమ్మా నీ కుమారుడైన సొలొమోను రాజు తర్వాత రాజు చేస్తావన్నాడు కదా, మరి నువ్వెందుకు ఊరుకుంటున్నావు? మరి రాజుగారిని అడిగావంటే అడుగుదాం పదండి అని అంటే వీళ్ళిద్దరు అడుగుతారు. ఇద్దరు అడిగినప్పుడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి రాజుగారితో అంటుంది, అయ్యా నీ తర్వాత ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. అదోనియా ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి నీ తర్వాత సొలొమోను నా వెనక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడవునని సెలవిచ్చితివే. మరి ఈరోజు అదోనియా ఏలుచున్నాడు అని అంటే అలాగా వెంటనే అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడిని అబ్యాతారును, సైన్యాధిపతి అని యోవాబును పిలిపించిన కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. ఆయన బలుడిస్తున్నాడు, రాజకిరీటం పెట్టుకుంటున్నాడు, ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు, కానీ సొలొమోనుని మాత్రం పిలవలేదు. సరే ఒకసారి నాతాను పిలవండి అనగానే నాతాను కూడా లోపలికి వచ్చి మాట్లాడుతుండగా నాతానుతో అంటాడు కదా ఆయన, ఇదిగో నాతాను ప్రవక్త, ఆ రోజు నీ ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈరోజు నువ్వు ఆయన అభిషేకించాలి అన్నాడు. అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడవునని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినం నేను నెరవేర్చెదను. నువ్వు నేను ఆ రోజు ఏదైతే ప్రమాణం చేశానో
ఆ ప్రమాణం నెరవేరుస్తాను. మరి నాతాను ప్రవక్త, నువ్వు అర్జెంటుగా సోదోకు ప్రవక్తను తీసుకొని రా, నాతాను తీసుకొని రా, యెహోయాదా కుమారుడు బెనాయాను తీసుకొని రా అంటే అందరూ వచ్చినప్పుడు నా కంచర గాడిద మీద ఎక్కించండి, గీహోనుకు పోయి ఆయనకు అక్కడ పట్టాభిషేకం చేయమన్నాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళిపోయి రాజకుమారులు, రాజులు, బిడ్డలు, సైన్యము, జనాలు అందరూ వెళ్ళి గీహోను ప్రాంతానికి వెళ్ళి నాతాను ప్రవక్త చేతుల మీదుగా మరి అక్కడ బెనాయా సమక్షంలో యెహోయాదా కుమారుడు బెనాయా సమక్షంలో యాజకుడైనటువంటి సోదోకు ఈ సమక్షంలోనే మరి పట్టాభిషేకము జరిగిపోయింది. పట్టాభిషేకం జరిగి అతి పెద్దగా కేకలు వినబడుతూ ఉన్నాయి. ఇప్పుడు సొలొమోను మహారాజా హో అని అంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఇలాగంటున్నారో అదోనియా అతను పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగింపబోయే సమయాన ఆ చప్పుడు వారికి వినబడింది. ఏంటి ఇంత పెద్ద శబ్దం వస్తుంది గీహోన్లో? ఏంటి ఇంత పెద్ద శబ్దం వస్తుందంటే మరేం లేదయ్యా, మరి రాజుగారు తన కుమారుడైన సొలొమోను గారిని రాజుగా పట్టాభిషేకం చేయించాడు అన్నాడు. నేను భయపడిపోయి పారిపోయి నన్ను చంపుతాడు, నా తమ్ముడు, నా అన్న, నా సహోదరుడు చంపేస్తాడని చెప్పేసి అదోని వెంటనే సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని ఏలబడి ఉండిపోయాడు. అప్పుడు వెంటనే ఈ విషయం రాజుగారు తెలిసింది. బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ఉండిపోయాడు, మందసం దగ్గర ఉండిపోయాడంటే నేనేమి చేయను, ఆయన వెళ్ళిపోమను అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అదోనియా. అయితే దావీదుకి మరణకాలము ఒక రోజును సమీపించింది. దావీదుకి మరణకాలము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో సొలొమోనా, నేను లోకస్తులు అందరూ పోయినట్టుగానే పోతూ ఉన్నాను. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినటువంటి పరిచర్యను, నీకు అప్పగించినటువంటి సేవను, నీకు అప్పగించినటువంటి అధికారాన్ని ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడిస్తే నీవే పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. చూసారు ఈ మాట? నువ్వు ధైర్యం తెచ్చుకుని ఫస్ట్ నిబ్రహం కలుగుండు. అయితే నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి నీకు అప్పగించాడు ఈ పరిచర్యను, దీన్ని కాపాడుకో. చూడండి, ఈరోజు దీన్ని కాపాడలేక అనేకల మంది పరిచర్యను విడిచిపెడుతూ ఉన్నారు, సేవను విడిచిపెడుతూ ఉన్నారు. కానీ దేవుడు అని దావీదే చెప్తూ ఉన్నాడు కుమారుడికి, ఇదిగో నాయన, నీకు దేవుడు అప్పగించాడు, నేను ఇవ్వలేదు, దీన్ని నేను రాజుగా చేస్తే నువ్వు అవ్వటం లేదు, జీవం గల దేవుడే నీకు అప్పగించి నిన్ను దీన్ని కాపాడుకో. దేవుడు అప్పగించిన దానిని ఆయన మార్గంలో అనుసరిస్తే నువ్వు ఏ పని పూనుకొని ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. అయితే ధర్మశాస్త్రంలో ఏముందో దాని ప్రకారము నువ్వు జరిగించు అన్నాడు. ఇప్పుడైతే ఎలాగన్నాడు, ఇంకా అప్పగింతలు ఇంకా చెబుతూ ఉండగానే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో సెరూయా కుమారుడు యోవాబు ఉన్నాడు కదా, యోవాబు అబ్నేరును చంపేశాడు. తెలిసింది కదా, సమాధాన కాలంలో ఆయన చంపేశాడు. ఆయన జ్ఞాపకం చేసుకో. సమాధాన కాలం ముందు రక్తం చిందించాడు ఆయన. నువ్వు నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును. అతను నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనివ్వద్దు అన్నాడు. సెరూయా కుమారుడు యోవాబు కోసం చెప్పాడు, 2 బర్జిల్లై కోసం చెప్పాడు. ఇదిగో నేను అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయినప్పుడు గిలాదీయుడిని బర్జిల్లై వచ్చాడు, 80 సంవత్సరాల ముసలోడు. ఆయన కుమారులు వచ్చి మాకు ఎంతో సహాయం చేశారు, మాకు భోజనాలు పెట్టారు. కాబట్టి నీవు వారి యందు దయ ఉంచి నీ బల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుకో అన్నాడు. ఇంకా బర్జిల్లై కోసం చెప్పాడు, యోవాబు కోసం చెప్పాడు. ఇక బెన్యామీనుడు అయినటువంటి గెరా కుమారుడైన బహూరీము ఊరివాడైన షిమి అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు అనేక సార్లు నన్ను నిందించాడు, శపించాడు. ఆయనకి కూడా నువ్వు జాగ్రత్తగా తీర్పు తీర్చు అన్నాడు. ఇది 3 కోసం చెప్పి ఆయన చనిపోయాడు. ఇంతలోకి చనిపోతుంటే ఈరోజు లాస్ట్ మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించినటువంటి లాస్ట్ మాటలు. దేవుడే కాదు, ఏ మనుషుడైనా తండ్రి కానీ తన కుమారులకు, అన్నలు తన తమ్ముళ్లకు, అక్కలు తన చెల్లెలకు, తల్లి తన బిడ్డలకు, ఎవరికైనా తన ముగింపు మాటలు అంటారు. అట్లే చాలా విలువగా ఉంటాయి. ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదిగో ఈరోజు మనం చాలామంది అనుకుంటారు లాస్ట్ మాట చెప్పకుండానే
మా తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయారయ్యా, అన్నదమ్ములు విడిచి వెళ్ళిపోయారయ్యా అనేసి అనుకుంటాం. కానీ ముందుగానే ఈయన అంటూ ఉన్నాడు, ఇదిగో లాస్ట్ చివరి మాటలు, సిరియా కుమారుడు యోవాబు కోసం చూసుకో, తర్వాత బర్జిల్లై కోసం చూడు, షిమీ కోసం కూడా చూడు. వాళ్ళు చేసిన పని ఏంటో నీకు నేను చెప్పాను, వాళ్ళు నువ్వు తీర్పు తీర్చు అన్నాడు. అంతే దానికి ముందుగా చెప్పాడు కదా, నీ తండ్రి నీ దేవుడిని యెహోవా నీకు అప్పగించడాన్ని కాపాడుకో, పరిచర్యని కాపాడు అన్నాడు. ఎలా జరుగుతూ ఉండగా ఒక రోజున మరి అదోనియా తల్లి దగ్గరికి వచ్చి, సొలొమోను తల్లి దగ్గరికి వచ్చి అంటుంది, అమ్మ నాకు ఒక మాట అడగాలని ఉందంటే. ఏంటి కావాలి ఆయన, నీకు ఏంటి కావాలంటే, మరేం లేదు, అభిషేక్ అనేటువంటి శూన్యమరాలు ఉంది కదా, ఆమె నాకు పెళ్లి చేయొచ్చు కదా అంటాడు. అంటే అదేంటమ్మా, అదేంటి నాయన, అది ఎందుకు అలా అడుగుతున్నాను, నువ్వు నీ తండ్రి దగ్గర పరిచయం చేసింది కదా, నీ జ్ఞానం లేదా అంటే, లేదు నేను పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని అన్నాడు. అయితే ఈ విషయం సొలొమోను గారిని అడుగుతాను అనేసరికి సొలొమోను గారిని అడిగితే సొలొమోను ఒకటి అంటాడు, ఈ తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబం కలుగు చేసిన యెహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవుదును. అదోనియా ఈ దినమున, ఎందుకంటే ఆయన అడిగినటువంటి కోరిక అలాంటిది, తప్పుడు కోరిక కదా, తప్పుడు కోరికని కోరి మరి దేవుని శోధిస్తూ ఉంటారా, అది చాలా పొరపాటు అయిందని చెప్పేసి సొలొమోను తీర్పు తీర్చాడు. తన అన్న అయినటువంటి హగ్గీతు కుమారుడు అయిన అదోనియాను బెనాయాకు చెప్పి చంపించేశాడు. అయితే వెంటనే మరి అబ్యాతారు యోవాబు వీళ్ళిద్దరూ కూడా యాజకులుగా ఉండి, ప్రవక్తలుగా ఉండి, యాజకులుగా ఉండి అబ్యాతారు, మరి సైన్యాధిపతిగా ఉండి యోవాబులు, వీళ్ళిద్దరిని పిలిపించాడు. అబ్యాతారుకి ఉద్యోగం తీసేశాడు అక్కడ. ఇది ఏలీ కుటుంబం. సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీతో ఒక ప్రవక్త వచ్చి మాట్లాడతాడు, నీ కుటుంబంలో నుంచి వేరొక ఉద్యోగం తీసుకుంటాడు. ఆ ఉద్యోగం ఇక్కడ తీయబడింది. మరి ఉద్యోగం లేదు, ఉద్యోగంలో ఉండకుండా, యాజకుడిగా ఉండకుండా తీసివేశాడు సొలొమోను. అయితే షిలోహులో ఏలీ కుటుంబం గురించి ప్రమాణం చేశాడు ప్రభు, అది ఇక్కడ నెరవేరింది. అయితే మరి యావాబు ఈ విషయం తెలిసి ఎక్కడ పారిపోయాడంటే, బలిపీఠ కొమ్ములు నేను కూడా పట్టుకొని పారిపోయాడు. వెంటనే అంటున్నాడు, బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు అనేసి అంటే, మీరు వెళ్ళి వారి మీద పడమని ఆజ్ఞ ఇస్తే ఆయన బయటకు తీసుకుని వచ్చి మరి బెనాయా బయటకు తీసుకుని వచ్చాడు. ఆయన కూడా యోవాబు చనిపోయాడు. మరి యోవాబు చనిపోయిన తర్వాత ఇంకా షిమీ ఉన్నాడు, బర్జిల్లైకి కబురు పెట్టాడు, వాళ్ళ కుమారులే తన దగ్గరే ఉంచుకున్నాడు తన జీవితకాలం అంతా కూడా. మరి షిమీని పిలిచాడు, ఇదిగో షిమీ, నా తండ్రి రాజ్యము నుంచి బయటకు వెళ్ళినప్పుడు నువ్వు శపించావు, అయినా నేను అనట్లేదు, ఒక మాట అంటున్నాను, ఏ రోజైతే నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతావో అదే నీకు మరణ దినం అన్నాడు. అలాగే నా ఈ ప్రాంతంలోనే ఉంటాను. ఒకరోజు మరి గాతు అంటే పాలస్తీనాకి తన పనివారు వెళ్ళిపోయారని చెప్పేసి 3 సంవత్సరాల తర్వాత, సొలొమోను మాట ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పూర్తయింది. గాతులో తన పనివారు ఉన్నారనేసరికి అక్కడికి సరిహద్దులు దాటి వెళ్ళిపోయాడు. ఈ మాట సొలొమోనుకు తెలియగానే ఆయన్ని చంపేశాడు. ఇంకా వాళ్ళ తీర్పు వాళ్ళకే అప్పగించాడు సొలొమోను. ఇలాగ జరుగుతూ ఉంటే అంతా బాగానే ఉంది కదా, చాలా చక్కగా 40 సంవత్సరాల నుంచి ఏలుతూ ఉన్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు. కానీ సొలొమోను తన జీవితంలో మరి బ్యాడ్ డేస్ అంటే చెడ్డ దినాలు ఆరంభమయ్యాయి. చూడండి, ఒక్కొక్కడికి చాలా అనుకుంటాడు, చాలా బాగా వెళ్తుంది కదా అనుకుంటాడు, కానీ ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పడిపోతూ ఉంటుంది. ఎందుకు పులి స్టాప్ పడిపోద్ది అంటే, మనసులో గర్వమైనా రావాలి, డబ్బైనా ఉండాలి, మరి మంది పారపాలం అన్నింటినీ చూసి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పడిపోతూ ఉంటారు. అయితే ఈ సొలొమోను ఏం చేశాడంటే, ఐగుప్తు దేశాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు తన కుమార్తెని వివాహం చేసుకున్నాడు, తన బలుడు అయ్యాడు. ఆ తర్వాత ఫరో కుమార్తె కొరకు పురాన్ని కట్టి దావీదు పురానికి రప్పించాడు. ఇలాగ కాకుండా ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నాడో సొలొమోను ఈ గిబియోను అనే ప్రాంతంలో మరి దేవుడికి బలులు అర్పించాడు. బలులు అర్పిస్తే ఆ రాత్రి 1000 బలులు అర్పించినప్పుడు ఆ రాత్రి ఆయనతో మాట్లాడాడు ప్రభు, ఇదిగో నీకేం కావాలి కోరుకో, నువ్వు నా గురించి ఇంతగా బలులు అర్పించావు, నీకేం కావాలి అని అడిగితే, నేను బాలుడును, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు వివేకము గల హృదయము దయచేయము అన్నాడు.
ఇంత దేశాన్ని పరిపాలించడానికి ఒక్క ఇజ్రాయెల్ దేశమే కాదు, చుట్టుపక్కల చాలా దేశాలు ఆ దేశంతో మిళితమై ఉన్నాయి. విశాల దేశమును తనకీయుటకు అసాధ్యము. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనకీయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఎలాగ నేను న్యాయం తీరుస్తానయ్యా? మరి బుద్ధి జ్ఞానం దయచేయు అంటే అప్పుడు అంటున్నాడు, ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నువ్వు దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణాలు కూడా అడగలేదు, నీతి న్యాయాలు అనుగ్రహించి వివేకము గల మనస్సును అడుగుతూ ఉన్నావయ్యా. చాలా సంతోషం, నీకు సమస్తము ఇస్తాను. పూర్వీకుల్లో నీ వెంటి వాడు ఉండడు, తర్వాత కూడా ఉండబోడు. అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఆ రీతిగానే అనుగ్రహించాడు. అయితే అనుగ్రహించిన తర్వాత వెంటనే సింహాసనం మీద కూర్చుండగానే మొదటి కేసు వచ్చింది. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఒక కుమారుని తీసుకుని వచ్చి, ఇద్దరు వేశ్యలు అని రాయబడింది, రికార్డ్ చేయబడింది బైబిల్ గ్రంథంలో. చూడండి, ఇద్దరు వేశ్యలు వచ్చి ఒక బిడ్డను తీసుకుని వచ్చి, ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చి, ఈ బిడ్డ నాదంటే నాది, నాదంటే నాది అనుకుంటూ ఉన్నారు. అయితే రాజుగారి దగ్గర అంటున్నారు, ఇగో ఎవరిదో తేల్చేస్తాను రండి అని, ఆ బిడ్డను 2 ముక్కలు చేయండి అన్నాడు. సిరుక ముక్క పట్టుకెళ్ళిపోండి అంటే ఆ బిడ్డను కన్నటువంటి ఆ తల్లి అంటుంది, అయ్యా నాకు వద్దే, అలా చేయొద్దు, ఆ బిడ్డను ఆమె దగ్గరే ఉంచండి అన్నది. అయితే రెండో బిడ్డ అంటుంది, లేదు లేదు, ఆ బిడ్డను ముక్కలు చేసి నాకు ముక్క, ఆమెకు ముక్క ఇవ్వండి అన్నది. అప్పుడు దావీదు ఆలోచించి, ఎవరైతే మొట్టమొదటిగా అన్నారో ఆ బిడ్డను చంపొద్దు, వారికైనా ఇవ్వండి, అక్కడన్నా బతుకుతాడు నా కుమారుడు అన్నదో ఆమెకి ఆ బిడ్డను ఇవ్వడం జరిగింది. ఈ విషయము రాజ్యమంతా కూడా విస్తరించినప్పుడు అందరూ కూడా శబాష్, రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిది. రాజు ఈ తీర్పు చూసేసరికి ప్రజలందరూ విని, రాజు దైవ జ్ఞానం నొందినవాడు. చూడండి, దైవ జ్ఞానం నొందినవాడుగా ఉండాలి. ఈరోజు మనం ఏ జ్ఞానంతో ఉంటున్నాం? మన సొంత జ్ఞానంతో అయితే ఏ మాత్రము కూడా మనం పనికిరాము. అయితే ఇంకా అంటూ ఉన్నాడు కదా, సొలొమోను ఏం చేశాడు తెలుసా? సోదోకు కుమారుడైనటువంటి అజర్యాను యాజకుడిగా ఉంచాడు. ఇక చాలా మందిని, సోదోకు అబ్యాతారును, బెనాయాను సైన్యాధిపతిగా ఉంచాడు. సోదోకును అబ్యాతారును మరి యాజకులుగా ఉంచాడు. చాలామంది పనివారుగా పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే కొంతమందిని ఒక 12 అధికారులను తయారు చేసుకుని ఏర్పాటు చేసి, సంవత్సరంలో నెలకి ఒక్కొక్కరికి ఈ 12 అధికారులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అధికారికి రాజుగారికి భోజన సామాగ్రి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రాజుగారు అప్పటికి 1000 భార్యలు ఉన్నారు. సొలొమోను మహారాజుకి 1000 భార్యలు అంటే వారి పిల్లలు, వారి కోటలు, వారి సైన్యాధిపతులు, వారి ఇంట్లో పనివారు, వీళ్ళందరికీ కూడా ఒక్కసారి చూడండి రాజుల భోజనం ఎలా ఉంటుందో. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి అంట. అంటే రాజుల భోజన సామాగ్రి ఎలా ఉంటుందో, 600 తూముల సన్నపు గోధుమ 600 మనుగుల సన్నపు గోధుమ పిండి, 1200 మనుగుల ముతక పిండి, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవి గాక దుప్పులు, జింకలు, కొవ్విన బాతులను తేబడెను. చూసారా, ఒక్కరోజు భోజనం సొలొమోను గారికి. ఆ భోజనం దగ్గర చూడు, ఒక్కరోజు భోజనం ఎలా ఉంటుందో. అంటే సొలొమోనుకి ఏ భోజనం కావాలి ఇప్పుడు? ఒక్కొక్క దినానికి ఎంత అనగా 600 మనుగుల సన్నపు గోధుమ పిండితోనే అట్లు చేస్తారో, చపాతీలు చేస్తారో, ఏడు చేస్తారో. 600 అదైతే 1200 మనుగుల ముతక పిండి, కొవ్విన ఇడ్లు 10, విడి ఇడ్లు 20, 100 గొర్రెలు, యాగాక దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. ఎంత ఖర్చు ఒక్కరోజుకి ఎంత ఖర్చు అంటే? ఆయనకి ఎందుకు ఎంత ఖర్చు అంటే, 1000 భార్యలు ఉన్నారు. 1000 భార్యలకి మరి పనివారింట్లో ఉంటారు. 1000 బిల్లాలు కట్టాలి. 1000 మా ఇంట్లో ఎంతమంది పనివారు ఉంటారో చూడండి. మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పనివారు,
ఇవన్నీ చూసుకుంటే దేశం మీద డబ్బులన్నీ కూడా వాళ్ళ కుటుంబానికే వచ్చినట్టు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికీ లేరు ఇంతమంది భార్యలు. ఎప్పుడైతే ఇలా చేసుకున్నాడో తన జీవితం అంతా కూడా, ఇంకా చూస్తే అసలు సొలొమోను దినములన్నింటినీ కూడా దేవుడు అతనికి నలుదిక్కుల నెమ్మది కలుగు చేస్తే అందరి రాజుల మీద కూడా అధికారం ఇచ్చాడు. యూఫ్రటీస్ నది నుండి గాజా వరకు కూడా ఎక్కడా కూడా చుట్టుపక్కల అన్ని దేశాల మీద కూడా అధికారం ఇచ్చి నలుదిక్కులా నెమ్మదిస్తే ఆయన చాలామంది ప్రజలు చెట్ల కింద, ద్రాక్ష చెట్ల కింద, అంజూరు చెట్ల కింద నిర్భయముగా నివసిస్తూ ఉండేవారు. భయం లేకుండా పడుకుని ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాని మొదలుకొని బయర్షెబా వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు భయం లేదు. ఎంతో జ్ఞానం ఇచ్చాడు. 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. అయితే ఈయనకున్నటువంటి మరి 1000 మంది భార్యలు ఉండడం చేతను తన జీవితము పాడైపోయింది. అన్ని జనాంగంలో కలిసిపోయారు. వేరు భార్యలు వచ్చారు. వేరు భార్యలు వచ్చి ఆ భార్యల మధ్యలో వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి ఆరాధనకు ఈయన కూడా లొంగిపోయి వెళ్ళిపోయాడు. తన జీవితం అంతా కూడా కారణం ఏంటి? ఎందుకంటే ఇంత ఖర్చు, ఇంకా చూసినట్లయితే ఆయన దేవుని మందిరాన్ని కట్టించడానికి ప్రయత్నం చేశాడు. సొలొమోను దేవుని మందిరం కట్టించాడు. 60 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, 30 అడుగుల హైటు, 60 అడుగుల పొడవుతో ఉంది ఆ మందిరం. వెడల్పు ఎంతంత 20 మూరలు, 60 మూరలు, 60, 20, 30, 60 మూరలు పొడుగు. అంటే 60 మూరలు అంటే 120 అడుగులు ఇంచుమించుగా, దరిదాపుగా 120 అడుగులు. మరి ఈ 20 అడుగులు వెడల్పు, 20 మూరలు అంటే 40 అడుగులు వెడల్పులో ఉంది. ఎత్తు 30 మూరల్లో ఉంది. ఇలాగ మందిరాన్ని కట్టాడు. 13 సంవత్సరాలు కట్టి ప్రార్థన చేసి ఓపెన్ చేశాడు. బంగారంతో కట్టాడు అంతా కూడా మందిరాన్ని. ఇంత మందిరాన్ని కట్టిన తర్వాత ప్రార్థన చేశాడు. అందరిని దీవించి ఆపిన తర్వాత ఆయనకి స్టార్ట్ అయ్యింది. ఈ 1000 మంది భార్యలు ఎక్కడికి వెళ్తే భార్యలు తెచ్చుకోవడం చేతను ఆయన ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనివ్వను. నువ్వు జాగ్రత్తగా వింటే పర్వాలేదు, కానీ లేకుంటే నేను ఉండనివ్వను అని అన్నాడు దేవుడు. జాగ్రత్త, నువ్వు కట్టావు బంగారంతో. రెండోసారి ఆయనకి ప్రత్యక్షమై అంటున్నాడు, ఇదిగో నాకు ఎంత మందిరం కట్టావు, బంగారంతో కట్టావు, కానీ నీ ప్రార్థన అంగీకరించాను. నా మాటలు వింటే సరే, మీరు ఇతర దేవతల వైపు కానీ కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనివ్వను, వారిని నిర్మూలన చేస్తాను. నా నామముకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరము నా సంపూర్ణంలో నుండి కొట్టివేస్తాను అన్నాడు. ఇంతగా అయిన తర్వాత సరే, ఇక చాలామంది ఇశ్రాయేలు ప్రజలను పెద్ద అధికారాల్లో ఉంచాడు. ఇతని పేరు ప్రత్యక్షతలు చాలా దేశాలకు వెళ్తూ ఉన్నాయి. చాలా దేశాలకు వెళ్తూ ఉంటే అక్కడ షాబా దేశపు రాణి ఒక ఆవిడ ఆలకించి 1500 కిలోమీటర్లు ఇశ్రాయేలు దేశం నుంచి షాబా దేశము ఆ రాణి వచ్చి ఈయన ముందు మాట్లాడాలని చూసినప్పుడు ఆమె అడిగిన ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆహా, ఎంత జ్ఞానం ఇచ్చాడు నీ దేవుడు అనేసి ఎంతగానో ఆలోచించాడు. తర్వాత ఈయన జీవితం మోయాబీలతోనూ, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదీయులు, హిత్తీయులు అను తన భార్యలను చేసుకున్నాడు. తన హృదయాన్ని తిప్పారు. ఇంకా దేవుడు చేయకూడనటువంటి కార్యములన్నీ కూడా చేశాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పి అస్తారోతను, సీదోను దేవతను, మిల్కోను, అమ్మోనీయులు, హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. వాళ్ళందరి కొరకు మందిరాలు కట్టాడు. వెంటనే దేవుడు అనేక సార్లు సొలొమోను ప్రకటించాడు, కానీ మాట వినలేదు. ప్రకటించాడు, సొలొమోను నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఈరోజు కూడా మనుషులకి దేవుడు సేవకులకి, విశ్వాసులకి చెబుతూ ఉన్నాడు, కానీ ఎవరు కూడా వినటం లేదు. నేను పాడు చేస్తాను, పాడైపోతున్నావు, మార్పు చెందు అంటున్నాడు, కానీ ఎవరు కూడా మార్పు చెందటం లేదు.
ఈయన ఎప్పుడైతే మార్పు చెందలేదో ఆయన అన్నాడు, ఇదిగో నేను వేరొకరిని కొనుగొని ఉన్నాను, నీ రాజ్యము నీకుండకుండా తీసివేసి నీ దాసునికి ఇస్తాను. అయినను నీ తండ్రి అయినట్టు దావీదు నిమిత్తము నీ దినముడి యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతుల నుండి తీసివేస్తాను, కానీ ఒక గోత్రమును నీకు ఇస్తాను, నీ తండ్రికి మాట ఇచ్చాను, గోత్రాన్ని నీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి దేవుడు ఈ రీతిగా అలాగా మరి కొనసాగింపు చేద్దాం. దేవుడు మరి మనం ఎలాగ ఉండాలనుకుంటున్నాం? నిజంగా మన దేవుని సన్నిధిలో దావీదు వలె చక్కగా నివసించి చక్కగా భక్తి చేసుకుంటూ దేవుడు దావీదు వలె దీవిస్తానంటున్నాడు, సొలొమోను దీవించాడు. మరి మన బిడ్డ దీవించబడాలంటే మనము దావీదులాగే హృదయానుసారమైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.